కాంతి నా బలము నీ ముఖ కాంతి నా ధైర్యము నీ ముఖ కాంతి నా బలము నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలచెను మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలచెను ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే సిగ్గునొందెను నీ ముఖ కాంతి నా ధైర్యము నీ ముఖ కాంతి నా బలము నీ ముఖ కాంతి నా ధైర్యము నీ ముఖ కాంతి నా బలము ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను పడదామా ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను నీ ముఖ కాంతి నా ధైర్యము నీ ముఖ కాంతి నా బలము నీ ముఖ కాంతి నా ధైర్యము నీ ముఖ కాంతి నా బలము పడదామా నీ ముఖ కాంతి నా ధైర్యము నీ ముఖ కాంతి నా బలము నీ ముఖ కాంతి నా ధైర్యము నీ ముఖ కాంతి నా బలము. అవును ప్రభువా, మా శ్రమలో మా కష్టములో నీ ముఖ కాంతి మాకు ధైర్యాన్ని ఇస్తుంది ప్రభువా. అందుకే దావీదు అన్నాడు కదా, నీ ముఖ దర్శనము నేను చేసుకోవడానికి నీ సన్నిధిలోనికి నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. ఎందుకంటే ఆయన ముఖ దర్శనం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ధైర్యం కలుగుతుంది. ఆ ముఖ కాంతిలో మన రహస్య పాపాలు ఏమైనా ఉంటే అవి బయటపడతాయి. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఎదుటివారి తప్పులే చూస్తాము, మన తప్పులు మనం చూసుకోలేము. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్తావో, ఆయన ముఖ దర్శనం ఎప్పుడైతే చేసుకుంటావో, ఆ ముఖ కాంతిలో నీకు ధైర్యము మాత్రమే కాదు, ఒకవేళ నీ తప్పిదములు ఏమైనా ఉన్నాయేమో అవి దేవుడు తేట తెల్లగా బయలుపరుస్తాడు. కాబట్టి శ్రమలో కష్టములో మనుషుల్ని కాదు మనం ఆశ్రయించేది, దేవుని సన్నిధిలో ఆయన ముఖ దర్శనం మనం చేసుకోవాలి. విశ్వాసమే శోధించబడగా నీ కృపయే నాతో నిలచెను. విశ్వాసమే శోధించబడగా నీ కృపయే నాతో నిలచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. నీ ముఖ కాంతి నా ధైర్యము నీ ముఖ కాంతి నా బలము నీ ముఖ కాంతి నా ధైర్యము నీ ముఖ
అందరము కలిసి పాడదామా? అవునయ్యా, నీ ముఖ కాంతిలోనే నాకు ధైర్యం ఉంది, నీ ముఖ కాంతిలోనే నాకు బలం ఉంది, నీ ముఖ కాంతిలోనే నేనేంటో, నా స్థితి ఏంటో నాకు తెలియబడుతుంది. కాబట్టి నీ యొక్క పాదాల సన్నిధికి నేను వస్తున్నానయ్యా. అందరము కలిసి నీ ముఖ కాంతి నా ధైర్యము, నీ ముఖ కాంతి నా బలము, నీ ముఖ కాంతి నా ధైర్యము, నీ ముఖ కాంతి నా బలము. ఎల్రోయివై నేను చూడగా, ఎల్రోయివై నన్ను చూడగా, శత్రువే సిగ్గునొందెను. ప్రభువా నీకు స్తోత్రములయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా నేను ఎల్రోయివై, నీవు నా ఎల్రోయివి నాయన. నన్ను చూచే దేవుడువు, నా ప్రతి ఒంటరి పరిస్థితుల్లో, నా ప్రతి కన్నీటిలో నన్ను చూసే దేవుడువయ్యా. నాకు నువ్వు కావాలి తండ్రి, నీ సన్నిధి నాకు కావాలి. ఎందుకంటే ప్రభువా, నా ప్రతి పరిస్థితుల్లో నాతో ఉండే దేవుడు నువ్వు ఒక్కడివే. మీకు తెలుసా ప్రియులరా, అన్న ఒంటరిగా ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు తన కన్నిటిని ఎవరు చూశారు? ఆమె అంటుంది, నన్ను చూచుచున్న దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎల్రోయి, నిన్ను ప్రతి క్షణము నిన్ను చూస్తాడు. నీ ప్రతి పరిస్థితిని ఆయన అర్థం చేసుకుంటాడు. నీ ప్రతి అడుగులో ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఎవరు విడిచినా ఆయన నిన్ను విడిచిపెట్టడు. బైబిల్ చెప్తుంది కదా, తల్లి నిన్ను మరిచిన, తండ్రి నిన్ను విడిచిన, నేను నిన్ను విడువను, ఎడబాయను, నేను నీ అరచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు ఆయన. గ్లోరీ టు గాడ్. ఒంటరినై నేను చేరగా, నా పక్షమై నీవు నిలచితివే. ఒంటరినై నేను నిన్ను చేరగా, నా పక్షమై నీవు నిలచితివే. ఎల్రోయివై నన్ను చూడగా, శత్రువే పారిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. మరొకసారి నీ ముఖ కాంతియే. అందరము కలిసి, యవన బిడ్డలందరూ పాడతారా? పురుషులందరూ పాడతారా? నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే, నీ ముఖ కాంతియే నా బలము. ఎల్రోయివై నన్ను చూడగా, నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా, నీ స్వరమే నాకు ధైర్యమిచ్చును. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే